अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము। అందులో నిన్న 45వ సూత్రం వరకు మనం చూసాము। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉన్నాయా? అస్తు ప్రకృతవశ్రామः। 46వ సూత్రం చూడండి। సంజ్ఞాయాం లలాట కుక్కుట్యౌ పశ్యతి। సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, లలాట కుక్కుట్యౌ ప్రథమ ద్వితీయ విభక్తి ద్వివచనం, పశ్యతి క్రియాపదం। పశ్యతి ఇక్కడ క్రియాపదం। సమాసం వచ్చేసి లలాటశ్చ కుక్కుటశ్చ లలాట కుక్కుట్యౌ లలాటశ్చ కుక్కుటీ చ లలాటశ్చ కుక్కుటీ చ లలాట కుక్కుట్యౌ। ఇది ద్వంద్వ సమాసం, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం। అనువృత్తి వచ్చేసి తత్ ఠక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః ద్వితీయ సమర్థాభ్యాం లలాట కుక్కుటి ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం ఏంటి ద్వితీయ సమర్థాభ్యాం లలాట కుక్కుటి ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం సంజ్ఞాయాం అభిధేయాయాం సంజ్ఞాయాం అభిధేయాయాం పశ్యతి ఇత్యేతస్మిన్ అర్థే పశ్యతి ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి, టక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకుంది। అంటే ద్వితీయ సమర్థవంతమైనటువంటి లలాట ప్రాతిపదికం చేత, ద్వితీయ సమర్థవంతమైనటువంటి కుక్కుటి ప్రాతిపదికం చేత సంజ్ఞ అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, సంజ్ఞ గమ్యమానాత్మకంగా ఉన్నప్పుడు అంటే నామధేయం, పశ్యతి ఇత్యేతస్మిన్ అర్థే చూసే అర్థంలో టక్ ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం ప్రస్తావించింది। ఉదాహరణ అదేవిధంగా ఇవ్వబడింది చూడండి। ఇక్కడ లలాటం పశ్యతి లాలాటికః సేవకః, లాలాటికః సేవకః, కౌక్కుటికో భిక్షుః, కౌక్కుటికో భిక్షుః। ललाटम पश्यति लालाटिकः सेवकः అంటే जो केवल काम ठीक ना करे, केवल बैठे बैठे स्वामी का मुंह देखे, उसे लालाटकः సేవక్ కహేంగే। ఒక సేవకుడు పని చేయకుండా స్వామిని చూస్తూ ఉన్నాడంట, ఓకేనా? అతన్ని లలాటం అంటే ఆ లలాటం చూస్తున్నాడు, మెదుటి భాగం చూస్తున్నాడు, తల భాగం చూస్తున్నాడు। మెదుటి భాగం అంటే లలాటం, మెదుటి భాగం, దాన్ని చూస్తూ ఉండేవాడు అనమాట। లలాటం పశ్యతి లాలాటికః। అలాగే इसी प्रकार जो भिक्षु कुक्कुटी के उदकने मात्र परिमाण मार्ग का अवलोकन करे, वह कौक्कुटिकः कहलाता है। जो भिक्षु कुक्कुटी के उदकने मात्र परिमाण मार्ग का, उदकने मात्र का अर्थ क्या है मेरे को समझ में आ रहा है।
ఉదక్నే మాత్ర పరిమాణ మార్గక అవలోకనం కదే అంటే దాని యొక్క బరువు, దాని యొక్క వెయిట్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ కుకుటీకే పుదక్నే మాత్ర परिमाण मार्ग का अवलोकन करे वह कौकुटिक कहलाता है. అస్తు. సో మొత్తానికి కుక్కుటి ప్రాతిపదికం చేత, లలాట ప్రాతిపదికం చేత మనకు చూసే అర్థంలో ఉంది కాబట్టి అందులో సంధ్యా గమ్యమానాత్మకంగా కూడా ఉందన్నమాట. లలాటికని ఒక సంధ్యార్థంలో నామధేయాత్మకంగా ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఠక్ ప్రత్యయం చేసుకుంటాం. ఠక్ స్థానంలో అనుబంధ లోపం చేసుకుంటే ఠా మిగులుతుంది. ఠా స్థానంలో ఇక ఆదేశం చేసుకుంటే లలాట ఇక ఎస్యతిచ లోపం చేసుకున్నప్పుడు లలాట్ ఇక కలుపుని లలాటిక అవుతుంది. తర్వాత ఆ తెచ్చుకు రిద్ది చేసుకుంటాం కితిచ ప్రకారంగా లాలాటిక వస్తుంది. అదే కుక్కుట ప్రాతిపదికం చదువుట కౌక్కుట ఇక కౌక్కుట్ ఇక కలిపితే కౌక్కుటిక. తర్వాత స్మ తెచ్చుకొని దుట్టు విసర్గం చేసుకుంటే రెండు చోట్ల కౌక్కుటిక లాలాటిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు. సో ఇక్కడ కుక్కుటి కదండి, కుక్కుటి అని కౌక్కుటికో భిక్షు కుక్కుటి శబ్దం. ఓకేనా? కింద వైపు చూస్తూ నడుస్తాడు అని భిక్షు. కింది వైపు చూసి నడుస్తాడా? नहीं, ఇక్కడ जो भिक्षु कुक्कुटी के पुदकने मात्र परिमाण मार्ग का కొద్దిపాటి స్థలం అని చెప్పి పుదక్కనే మాత్రం. పుదక్కనే అంటే అంటే కొంచెం అంటే కుక్కుటి కోడి అంటే కొంత దూరం చూడగలుగుతున్నాడు అంటే దూరంగా చూడలేదు అనమాట. అంటే ఎంతవరకు నడుస్తుందో అంటే ఒక యోగి లక్షణం చెప్తామట. అంటే వెనక ముందు చూడకుండా ఆ నడిచే మార్గాన్ని మాత్రం చూస్తామట. దృష్టి ఇలా అలా పెట్టడం అన్నమాట. ఆ నడిచేటువంటి మార్గాన్ని చూస్తుంది. ఎంత అడుగులు ముందుకు అంతే చూస్తుంటాడ. అంటే అడుగు అడుగు తీసి చూస్తూ ముందుకు వెళ్తామట. అర్థం చేసుకోవచ్చు అండి. పుదకునే మాతృ పరిమాణ్ అంటే కుక్కుటి అంటే కోడి ఎంతైతే చూడగలుగుతుందో, ఏ పరిమాణంలో ఎంత దూరంలో మార్గాన్ని అవలోకనం చేయగలుగుతుందో అంతే మార్గాన్ని చూసేటువంటి భిక్షు అంటే నడవాలి కదా. భిక్షువు కిందకే చూస్తాడు. భిక్షువు కిందకే చూస్తూ నడవాలి. దానికి పాలీలో అద్భుత చక్షు అంటారు. అంటే ఒక దృష్టి ఎక్కువ ఇటు తిప్పకూడదు అనమాట. కిందకే కాళ్ళ కిందకే చూడాలి, కాళ్ళనే చూస్తూ నడవాలన్నమాట. అది అంటే భిక్షు అంటే సామాన్య భిక్షు, విశేష భిక్షు అయి ఉండాలి. ఇక్కడ సన్యాసి అంటే ఒక యోగి అంటే భిక్షువులు, బౌద్ధ భిక్షువులు అట్లానే చూడాలని విశేష భిక్షు, బౌద్ధ భిక్షు. అవునవునండి, వాళ్ళు అలాగే చేస్తుంటారు. కరెక్ట్. అస్తు. అలా చూస్తూ అడుగులు ముందుకు వేస్తుంటా, అలాగా మార్గాన్ని తయారు చేస్తుంటా, మార్గాన్ని వెళ్తుంటారు అన్నమాట. ఉత్తమం. నెక్స్ట్ చూడండి, తస్య ధర్మ్యం. అలాగే ఉండదు. సాధకుడు అనేవాళ్ళు, యోగులు అనేవాళ్ళు ఎవరైనా కూడా మన ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని పొందాలి అంటే ప్రత్యేక క్రియాకలాపని ఆచితూచి అడుగు పెట్టాలి, ఆచితూచి చూస్తుండాలి. పంచేంద్రియాల యొక్క క్రియా గతివిధులు ఏవైతే ఉన్నాయో చాలా సావధానంగా మనము ఉపయోగించుకోవాలి. లేకపోతే మనకు ఉపనిషత్తులో చెప్పిన విధంగా మనము పాపయుక్తమైన కర్మలు చేస్తామట. మంచి చెడు అన్నిట్లో ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాల్లో మనం ఏదో ఒకటి చేస్తామట. పాపంతో యుక్తం అవుతాం. ఒకసారి కర్మలో పాపయుక్తమైన విచారం వచ్చిందా అది ఒక జన్మకు కారణం అవుతుంది. ఒక్కసారి చేసిన పాప కర్మ ఒక జన్మకు కారణం అవుతున్నాం. చిన్న తప్పు, ఒక చిన్న చేసిన పొరపాటు యాక్సిడెంట్ అయినా కూడా జీవితం కోల్పోతాం కదా. కాళ్ళు విరిగిపోతాయి, చెరు విరిగిపోతాయి, జీవితాంతం అలాగే పడి ఉండాలా. అలాగే మనం చేసిన చిన్న పొరపాటు పాపం ఒక జన్మకు కూడా కారణం అవుతున్నామట. అలాగే ఉపనిషత్తులో చాలా సందర్భాల్లో మనం ప్రస్తావించుకున్నాం. అంటే చాలా జాగరూకంగా ఉండాలి. కర్మఫల సిద్ధాంతం చాలా లోతైనదండి. క్షమాపణలు ఉండవు అక్కడ. పరమాత్మ దృష్టిలో మనం తెలియక అన్ని పాపాల కర్మలు చేస్తున్నాం కానీ అందుకే అన్ని రకాల వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. ఎందుకంటే అనంత జీవాత్మలు, కేవలం మనమే కాదు. ఓకేనా? ఇవన్నీ పశువు పక్షులు, క్రిమి కీటకాదులు, అడవి జంతువులు, మృగాలు ఎలా ఉంటున్నాయండి. అవన్నీ వాళ్ళు చేసిన కర్మల ప్రకారంగానే భోగయోని వాళ్ళకి పరమాత్మ అందజేశామట. కాబట్టి ఎవరి కర్మలు వాళ్ళు అవశ్యంగా భోగం చేయాలి, అనుభవించాలన్నమాట. కాబట్టి సతర్కంగా ఉంటే నిజంగా పరమాత్మ యొక్క రుద్ర స్వరూపాన్ని చూసుకుంటే భయం పుడుతుందన్నమాట. మనకు అంత భయం పుడుతుందన్నమాట. అంత దాంట్లో కొన్ని దేశాల్లో భయంకరంగా అంటే యథార్థ ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా కొన్ని దండ వ్యవస్థ ఉంటుందండి. మనుస్మృతిలో అలా దండ వ్యవస్థ ఉండేవాట. తప్పు చేస్తున్నా అక్కడ
అలాంటి దండ వ్యవస్థ ఉండేది. మరి తప్పు చేసేవాడు కాదు, ఎదుటి వ్యక్తి తప్పు చేసేవాడు. ఇప్పుడు క్షమాపణ వల్ల తప్పులు చేస్తున్నాయి ఎదుటి వాళ్ళకు. ఏముంది క్షమాపణ అంటే ఎంతో క్షమిస్తాం, ఒకడైనా సమాజంలో అనేక వేల మంది ఉన్నారు, ఎవరిని క్షమిస్తాం మనం? క్షమాపణ దానికి కర్మే, దానికి క్రియాయే ఉత్తరం అనమాట. కర్మకు క్రియా ఉత్తరం అనమాట. క్రియ ప్రకారం చేసినప్పుడు రెండో వ్యక్తి సతర్కంగా సావధానంగా ఉంటాడు. కాబట్టి లేకపోతే మన కర్మలకు మనం బాధ్యులం కావాలి. అస్తు. అందుకే యోగి చాలా సతర్కంగా ఉంటాడు. ఒక్కొక్క కర్మ చేయాలంటే ఒక జన్మ కాదు కదా, జన్మాంతలు ఇక్కడ సాంసార దుఃఖాలు అనుభవిస్తుండాలి. సాంసారిక భోగాలను, సంస్కార దుఃఖ విషయాల్లో పాపాలు దుఃఖమే ఉండాలన్నమాట. అందుకే చాలా ఇదిగా ఉంటాడు అనమాట ఆ విషయంలో. పరమాత్మ విషయం యథా తెలుసు కాబట్టి చాలా ఆచితూచి అడుగు వేస్తుంటే, ఆచితూచి మాట్లాడుతుంటే అన్ని కూడా ఒక వ్యవస్థితంగా ఉంటాయన్నమాట. వ్యర్థంగా ఒక మాట మాట్లాడాలని కూడా భయం కలుగుతుంది అతనికి. సమయాన్ని ఒక సెకండ్ వ్యర్థం చేసుకోవాలని భయం కలుగుతున్నాం. మనం ఈ రకంగా రోజుకి ఎంతో వేల మంది అలాగే వ్యర్థంగా పడి ఉంటున్నాం, ఖాళీ కూర్చుంటాం, ఏం చేయకుండా. అలాంటి సాధు సంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనేక మంది మనలో కూడా అలాగే ఉంటున్నామట. సమయం అత్యంత అమూల్యమైనది, వృధా చేసుకోకూడదు. మన కర్మ చేసుకోవడానికి పరమాత్మ ఇచ్చాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఈ క్షణంలో ఏదో ఒక ఉత్తమ కర్మ, ఒక ఉత్తమ విచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామట. ఇది మనకు బాడక్కు దొరుకుతుందన్నమాట. ఈ అమూల్యమైన శరము ఒక 70-80 ఏళ్ళ వరకు ఒక అద్దెకు తెచ్చుకున్నామట పరమాత్మ ద్వారా. అంటే మనం చేసే కర్మలు చేసుకోవడం కొరకు అమూల్యమైనటువంటి వస్తు పదార్థాన్ని ఈ మానవ శరీరాన్ని లభించుకున్న తర్వాత ఉత్తమ కర్మలు చేసుకోకుండా వ్యర్థంగా సమయాన్ని నిద్ర, తంద్ర, ఆలస్య, ప్రమాదాల్లో, కోలాహాల్లో వ్యర్థం చేసుకుంటే మళ్ళీ ఇటువంటిది జన్మ ఇటువంటి రాదన్నమాట. అలాగా తీసుకుపోయి అలాంటి పశు పక్షులు పడేస్తే అక్కడ నిరంతరంగా పని చేస్తూ ఉండనమాట. నువ్వు చేయకపోయినా అక్కడ వాడు చేయిస్తాడనమాట. ఏముంది, ఒక గాడిదగా ఒక గుర్రంగా పుట్టామనుకోండి, వాడు తినాలి కంటే మనం మోపిస్తాం, మన వద్దని కూడా బలవంతం చేస్తామట. నాకు ఇంత బరువు వేయొద్దని కూడా బలవంతంగా ఆ బరువు మోపిస్తామట. ఇప్పుడు మనం సహజంగా పని చేయమంటే అప్పుడు చేయకపోతే అప్పుడు మనం బరువులు మోయాల్సి వస్తుందన్నమాట. ఆ రకంగా కర్మలు చేయించేవాడు అంటారు దెబ్బలు ఆడిస్తాడు చేయకుంటే. అప్పుడు దెబ్బలు ఆడిచ్చి పరిగెత్తిస్తాడట. వెళ్ళు 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 అని చెప్పాడు. పోతున్నా కూడా మనం కొడుతూ ఉంటాం. ఒక వృషభంగా పుట్టామనుకోండి, అది పోయినా కూడా మన పైన ఒక కొరల దెబ్బ తగిలిస్తుంటామట. కాబట్టి అలాంటి జన్మలు వస్తాయి. చాలా భయంకర బీభత్సంగా ఉంటుందండి. అయినా మనం మర్చిపోతున్నాం కదా, అందుకే మనం తప్పులు చేస్తున్నా ఏముందిలేండి, అసలు భయమే లేదు అసలు ఉన్నాయని. అందుకే ఆ మనసులో అనుకోవాలని ధైర్యం చాలదన్నమాట. తలుచుకుంటే అన్ని త్యాగం చేసుకోవాలట. మనసులో ఊహించుకుంటే త్యాగం చేయాలి. ఎందుకు వచ్చిన గొడవ, ఆడపోయి దండం పెట్టుకొచ్చిన గుళ్ళో పోయి సరిపోతుంది. గుళ్ళో ఎక్కడో ఉన్నాడు ఆయన, ఆ భ్రాంతితో చేశామట. అందుకే స్వచ్ఛందంగా అన్ని కర్మలు, అన్ని భోగాలు అనిపిస్తున్నా, అన్ని కర్మలు చేస్తున్నామట. స్వార్థంవా అస్వార్థంవా ఏదైనా కానీ. అస్తు. అదే పదం వచ్చి తస్య ధర్మ్యం. చూడండి, ప్రకృతి అనుశ్రామ తస్య షష్ఠి విభక్తి ఏకవచనం, ధర్మ్యం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఠక్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తస్య ఇతి షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్ ధర్మ్యం ఇత్యేతస్మిన్ అర్థే, ధర్మం అర్థంలో ధర్మ్యం ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ధర్మ్యం అంటే న్యాయం, ధర్మం అంటే న్యాయం, ధర్మం అంటే పుణ్యం, ధర్మం అంటే సత్యం. అన్ని ధర్మంతో ముడిపడి ఉన్నాయి. ఏం చేయాలి, ధర్మమే అన్నిటికీ అన్నమాట. కాబట్టి ధర్మమే ఉన్న చోట న్యాయం ఉంటుంది, ధర్మం ఉన్న చోట పుణ్యం ఉంటుంది, ధర్మం ఉన్న చోట సత్యం ఉంటుంది, ధర్మం ఉన్న చోటనే అన్ని ఉంటాయి అన్నమాట. విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగాలు ఉంటాయి, అన్ని ఉంటాయన్నమాట. స్వచ్ఛందత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది, అన్ని ఉంటాయి. కర్తవ్యం ఉంటుంది, దయత్వం ఉంటుంది, అన్ని ఉంటాయన్నమాట. ఇక ధర్మంతో భ్రష్టులేమో న్యాయం ఉండదు, అక్కడ ధర్మం ఉండదు, పుణ్యం ఉండదు, అన్ని ఉండవు. అన్ని ఒకదాని తర్వాత అన్ని దోషాలు ప్రవేశిస్తాయన్నమాట. అందుకే ధర్మ్యం అంటే న్యాయం వచ్చేది, ధర్మాన్ని న్యాయం అనమాట. ధర్మ శబ్దానికి ఒక అర్థం ఇచ్చేది న్యాయం వచ్చి, న్యాయం అంటాం ధర్మాన్నే, ధర్మ్యం అని చెప్పుకున్నాం. ధర్మ్యం అంటే న్యాయం. అస్తు. ఉదాహరణ ఆటకస్య ధర్మ్యం ఆటకికం. ఆటకస్య ధర్మ్యం ఆటకికం. శౌల్కశాలికం. శౌల్కశాల శబ్దం అండి. శౌల్కశాల శబ్దానికి
శౌల్కశాల శౌల్కశాలికం శౌల్కశాలికం, అలాగే ఆపనికం, అలాగే ఆకరికం ఆకరికం, ఇవి మనకు పదాలు. ఆటక్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ధర్మికేతే న్యాయ ఆచారయుక్తు వ్యవహారకు, న్యాయయుక్తమైన ఆచరణని ధర్మ్యం అంటామండి. ధర్మ్యంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. న్యాయయుక్తమైన ఆచరణను ధర్మ్యంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఆటకం అంటే ఏంటి, ఇవన్నీ అర్థాలు మనకి ఇవ్వలేదు. ఆటకస్య ధర్మ్యం ఆటకికం, ఓకేనా. శౌల్కశాల శౌల్కశాల ధర్మ్యం శౌల్కశాలికం, ఓకే, అలా వచ్చేసాయి. అస్తు శౌల్కశాల ఆటక ఆపనిక ఆకరిక, ఆకర శబ్దం, ఆకర ఆపన శౌల్కశాల ఆటక, ఓకేనా. ఈ ప్రాతిపదికముల చేత ఈ షష్ఠి సమర్థవంతమై ఉంటే గిన తస్య ఇది, ఇక తస్య శబ్దం స్టార్ట్ అయిందన్నమాట. షష్ఠి సమర్థ ప్రాతిపదిక ఏదైనా ఉండొచ్చు అన్నమాట. ఆ ప్రాతిపదికం చేత ధర్మార్థంలోనే, మళ్ళా ధర్మ న్యాయార్థంలో ఉన్నప్పుడు అటువంటి ధర్మార్థాన్ని న్యాయార్థం చెప్పే అర్థంలో టక్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఆటక శబ్దం చేత టక్ తెచ్చుకుంటాం. టక్ కనుమదలో చేసుకుంటే ఠా మిగులుతుంది. ఠా స్థానంలో ఇకాదేశం చేసుకుంటే ఆటక ప్లస్ ఇక, కకారంలో ఉండే ఆకారం ఎస్ లోపం చేసుకుంటాం. ఆటక్ పక్కన ఇక ఆటక్ ఇక, తర్వాత సు తెచ్చుకుని ఇక్కడ అమ్ము తెచ్చుకుంటాం. సు స్థానంలో అత్వం ప్రకారం అమ్ము అమి పూర్వ ప్రకారంగా పూర్వ రూపం చేసుకుంటే ఆటకికం అలా వస్తుంది. అలాగే శౌల్కశాల శబ్దం చేత ఇక ఆదేశం చేసుకొని ఎస్ లోపం చేసుకుంటే ఇక్కడ కూడా శౌల్కశాలికం ఆదేశకు వృద్ధి కూడా చేసుకుంటాం అట. ఓకే, శుల్కశాల ఓకే అండి. శుల్కశాల శబ్దానికి ఆదేశ వృద్ధి చేసుకుని శౌల్కశాల అవుతుంది. శుల్కశాల అంటే ఇది మనకు స్పష్టంగా, శుల్కం అంటే వేతనం తీసుకునే శాల. ఇప్పుడు కొన్ని స్కూల్ శాల అంటే పాఠశాల కావచ్చు, గోశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదా, కళాశాలలు ఉన్నాయి కదా, అక్కడ శుల్కం తీసుకుంటాం అంటే డబ్బు తీసుకుంటాం అంట. కానీ శుల్కశాలనే శౌల్కశాలికం అంటాం, ఓకేనా. ఆపనిక అంటే అంగడి, దుకాణం, దాన్ని ఆపనికం అంటాం. ఆపనికం ధర్మబద్ధంగా ఉంటారన్నమాట. ధర్మబద్ధంగా ఉండేదని ఆపనికం అంటాం. అలాగే ఆకరికం అనేది చూడాలి మరి అర్థం. దాంట్లో ఏమని ఇచ్చారండి, ధనాగారం దగ్గర చేయటానికి న్యాయం అనేది మోదయ ఏంటండి, ధనాగారం దగ్గర చేయటానికి న్యాయం అనేది ఇచ్చాడు మోదయ. ఆకరస్య ధర్మం అచ్చా ఆకరికం అంటే ఆ అర్థంలో అక్కడ ధర్మబద్ధంగా ఉండాలి. అంటే పన్ను కట్టడం మోదయ, పన్ను వసూలు చేయటం, పన్ను ఉండొచ్చు అంటే అదే పదాన్ని చూడాలి ఏ సందర్భంలో వాడేది అనేది. ధర్మబద్ధంగా ఉండేది కొంచెం పదం కొన్ని విధంగా ధర్మయుక్తంగా ఉండాలని చెప్పి. ఆటకం అంటే నాకు తరాజు లాంటివి ఉంటుంది, ధర్మబద్ధంగా ఉండాలి, దాంట్లో మోసాలు చేస్తూ ఉంటాం కదా. ఆటక అనే పదం అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అస్తు ఏం చేసినా ఇక్కడ సామాజికంతో యుక్తంగా ఉంటే, ధర్మబద్ధంగానే ఉంటే ఆ అర్థం తీసుకోవచ్చు. అవి సందర్భాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి మనకు ఎక్కడ ప్రయోగజాలం సాహిత్యంలో కనిపిస్తుంది అక్కడ దాన్ని బట్టి అర్థం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, అనువృత్తి తస్యకి అనువృత్తి వస్తుంది 50వ సూత్రం వరకు. ధర్మ్యంకి అనువృత్తి కూడా 49వ సూత్రం వరకు వస్తుంది అన్నమాట. అదంటే చూద్దాం. అన్ మహిష్యాదిభ్య అని ప్రత్యయం వస్తుంది. ఏదంతో మహిష్య అంటే గేదెలు ఏవైతే ఉన్నాయో. మహిష్యాదిభ్య అన్ ప్రథమ విభక్తి ఏకవచనం, మహిష్యాదిభ్య పంచమి విభక్తి బహువచనం. మహిషి ఆద్రి ఏషాంతే మహిష్యాదయ, మహిషి ఆద్రి ఏషాంతే మహిష్యాదయ తేభ్య మహిష్యాదిభ్య, ఇది పంచమి విభక్తి బహువచనం. అనువృత్తి వచ్చేసి తస్య ధర్మ్యం తద్ధితాః
జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ చూడండి, షష్ఠి సమర్థేభ్య మహిష్యాదిభ్య ప్రాతిపదికేభ్యో ధర్మ్యం ఇత్యేతస్మిన్ విషయే అన్ ప్రత్యయో భవతి. ధర్మ్యం ఇత్యేతస్మిన్ విషయే అన్ ప్రత్యయం వస్తుందంట. ఏది? మహిష్యాదిభ్యంలో. మహిష్య అంటే గేదె అని చెప్పాం కదా. మహిష్య ధర్మ్యం మా మహిషి అదే అర్థం తీసుకున్నా, ఇంకేం అర్థాలు ఉన్నాయి? మాహిషం ప్రాజావతం. ప్రాజావతం ప్రజాయాః ధర్మ్యం ప్రాజావతం, మహిష్యాః ధర్మ్యం మాహిషం. మహిషి యొక్క ధర్మం ఏంటి? ప్రజల యొక్క ధర్మం ఏంటి? ప్రజాపతి ఏంటండి? ప్రజాపతి ప్రజాపతి న్యాయమైనది. న్యాయమైనది ప్రజాపతి ఇచ్చారు అక్కడ. ప్రజావతం ఉందా? ప్రజావతి అలా ఉండాలి. ప్రజాపత్యః ధర్మం. ప్రాజాపత్య ధర్మం. ప్రాజాపత్య ధర్మం ప్రాజావతం వస్తుందా? నై, ప్రాజాపత్య ధర్మం. ప్రజావత్యాః ధర్మం అండి. ప్రజావత్య ధర్మం. ప్రజావత్యాః ధర్మం ప్రాజావతం. ప్రాజావత్య ప్రజాపతి కాదు, ప్రాజావత్యాః ధర్మం ప్రాజావతం. ఓకేనా? ప్రజావత్యాః ధర్మం ప్రాజావతం. జీ 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 ఓకే, అది కరెక్ట్. ప్రజావత్యా ధర్మం ప్రాజావతం అలా వస్తుంది. ఆదేశకు వృద్ధి చేసుకుంటే ఇట్లా ఇక్కడ మనకేంది అనుప్రత్యయం కదా. అనుప్రత్యయం అంటే ఆదేశకు వృద్ధి వచ్చేస్తుంది. ఓకేనా? సో మహిషి ప్రాతిపదికము. మహిషి ప్రాతిపదికం చేత అన్ తెచ్చుకుంటాము. అన్ తెచ్చుకోగానే అదే అనుబంధం లోపం చేసుకుంటాం. ఆ మిగులుతుంది. ఆ వచ్చిన వెంటనే నిత్య ప్రత్యయం అంటే ఆదేశకు వృద్ధి. మాహిషి ఆ తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే మాహిషి దీర్ఘీకారం లోపిస్తుంది. ఇప్పుడు మాహిష్ తర్వాత పక్కన ఆగలుంటే మాహిష. తర్వాత సుస్థానంలో అమ్మ అమి పొదువ చేసుకుంటే మాహిషం. అలాగే ప్రజావత శబ్దం చేత ప్రజావతి ఉండవు. మహిషి అంటే ఇక్కడ రాణి రాణి వస్తుంది. రాణి అర్థం తీసుకోవచ్చు. రాణి యొక్క ధర్మాన్ని రాణి. మహిష రాణి అర్థం ఉంది. ఓకే, పశు పక్షి అర్థంలో నేను తీసుకొస్తున్నాను అనుకున్నాను, కానీ ఇక్కడ మహిషికి అర్థం రాణి తీసుకుంటాం. ఎందుకంటే ప్రజాపతి, అందుకే ఇక్కడ శబ్దం ఇచ్చారు. దాన్ని బట్టి మనకు సాహచర్యం చేత మనకు ఈ అర్థం తీసుకోవాలి. ప్రజావత్యాః ధర్మ్యం ప్రాజావతం. ఓకేనా? సో ప్రజావతి శబ్దం చేత ప్రజావతి శబ్దం, ప్రజావతి అన్న, ప్రజావతి అన్న తర్వాత ప్రజావతి ఆదేశం తీసుకుంటే ప్రాజావతి ప్రాజావతి ఎస్చేతి లోపం చేసుకుని కూడా ప్రాజావత్ కలిపితే ప్రాజావత తర్వాత సుస్థాన అమ్ము అమి పూర్వ ప్రాజావతం. నెక్స్ట్ చూడండి, రితోయి. రికారం దాత అనమాట. రితోయి. రిత పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తస్య ధర్మ్యం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వచ్చాయి. అర్థః షష్ఠి సమర్థాత్ రుకారాంతాత్. షష్ఠి రుకారాంత ప్రాతిపదిక ఏదైనా కావచ్చు ప్రాతిపదికం కాదు. రుకారాంత ప్రాతిపదిక. రుకారాంతాత్ ప్రాతిపదికాత్ ధర్మ్యం ఇత్యేతస్మిన్ విషయే ఐ ప్రత్యయో భవతి. హోతృ ధర్మ్యం పౌత్రం, పుత్ర ధర్మ్యం పౌత్రం,
ఉద్గాత ధర్మ్యం ఔద్గాత్రం అంటే ఎవరి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పైన మహిషి రాణి యొక్క ధర్మ్యము, ప్రజావతి యొక్క ధర్మ్యం ఏదైతే ఉందో ఆ ధర్మాలు అన్నమాట. అంటే ఎవరికి ఏ ధర్మాలు ఉన్నా వాటిని ఆ ధర్మాలను ఆచరించే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోత అంటే ఏమిటి? ఇక్కడ హోతృ ధర్మ్యం హౌత్రం అంటే హోత అంటే ఋగ్వేదం యొక్క బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నదో వారిని హోత అంటాం. ఆ హోత యొక్క ధర్మం ఏదైతే ఉందో యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆయన ధర్మాన్ని అక్కడ ఆయన పాటించాలన్నమాట. ఇప్పుడు మనకు తెలిసి కూడా ఏముంది అంటే ఒక మంత్రం చెప్పి అక్కడ ఇంకో మంత్రం చెప్తే ఏమవుతుంది, వాళ్ళకేం వచ్చా తెలుసా ఏంటి? ఆ ధర్మాన్ని మనం భ్రష్టపడిచ్చాము అనుకో, ధర్మాల్లో కొంచెం లాపరవాయి చేసాం. లాపరవాయి అంటే నిర్లక్ష్యం చేశాము, ఆలస్య ప్రమాణం చేసాము, లేదంటే దాన్ని ఎలా చేయాలి అలా చేయలేదు, అది కూడా దోషయుక్తం అవుతుందన్నమాట. అంటే మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు అన్నమాట. ఎవరైనా కూడా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఒక అధ్యాపకుడైనా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఎక్కడైనా మనం ఒక వర్క్ చేస్తున్నాం, వృత్తి ధర్మం చేస్తున్నాం, ఏదో ఒక వృత్తిలో ఉంటాం. అక్కడ ఎవరి దగ్గర అయితే మనం ఒక కర్మ చేస్తున్నామో, ఒక దాయత్వపూర్వమైన పని చేస్తున్నామో అక్కడ మన కర్మకులో నిజాయితీ ఉండాలి, మన కర్మలో ధర్మయుక్తంగా ఉండాలన్నమాట. దాంట్లో కర్మలో ఎవరున్నారు లేండి, ఏమవుతుంది లేండి, ఏం చేస్తున్నారు లేండి అని చెప్పి మన కర్మ మనం దాయత్వపూర్వకంగా చేయాలి, ఎవరు చూసినా చూడకుండా. లేకపోతే ఆ కర్మ యొక్క ఫలితం అనేది మనకు చుట్టుకుంటున్నది. అంటే మనం ఎంత చేసామో అంతే దానికి ఇదిగా వేతనం ఉంటుంది. మనం అధికంగా తీసుకువెళ్ళాం అనుకోండి, తర్వాత ఏమవుతుంటే అది మనకే ఎప్పుడో ఒకసారి మనం దిద్దుకోవాల్సి వస్తుంది. మనకు అది మన వైపు ఉంటుంది. అది ఎవరికైనా అన్యాయం చేసినా, స్వామికి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, మనం ఎంతైతే కర్మ చేయగలుగుతాం అంత కర్మ చేయకుండా దాన్ని అలాగే చేసామనుకో, నిర్లక్ష్యం చేసామనుకోండి, తర్వాత మనమే దిద్దుకోవాల్సి వస్తుంది ఆ కర్మ. ఓకేనా? కాబట్టి కర్మ విషయంలో మనకు ఆ ధర్మాన్ని మనం పాటించాలి, ప్రయత్నాన్ని మనం పాటించాలన్నమాట. ఎవరు చూస్తున్నారు కాదు, నా కర్తవ్యం, నా డ్యూటీ నేను చేయాలి. అది ఎక్కడైనా ఎవరు ఏ వృత్తి ధర్మంలో అయినా ప్రతి ఒక్కరు కూడా, ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నా, వాళ్ళు శక్తి మించి యథాశక్తి, శక్తి మించి చేయమని చెప్పలేదు కాదు, యథాశక్తి మనం మన ప్రయత్నం, మన కర్తవ్యం, మన డ్యూటీ చేసిన వ్యక్తి, అలా కష్టపడే వ్యక్తి కూడా ఏదో లోటు ఉండదు, అన్ని కూడా సమకూరుతాయి, అన్ని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అస్తు. అలాగే పుత్రస్య ధర్మం పౌత్ర. పుత్రుని యొక్క ధర్మం ఏంటి? కుటుంబాన్ని చూసుకోవడం, తన కర్తవ్యాన్ని చూసుకోవడం, దాయత్వాన్ని చూసుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం, పెద్దలను చూసుకోవడం. ఆ ధర్మాలు ఏవైతే పుత్రుని యొక్క ధర్మాలు అవన్నీ కూడా కుటుంబం పట్ల చూపించాలి, పౌత్రం. అలాగే ఉద్గాత్రం. ఉద్గాత అంటే సామవేదం యొక్క బ్రాహ్మణి ఉద్గాత అంటామాట. ఓకేనా? అతను కూడా సామవేది ఎవరైతే ఉన్నదో ఆయన యొక్క ధర్మాలను అక్కడ యజ్ఞయాగాల్లో ఆయన యథార్థంగా ఆచరించాలి. ఓకేనా? అలా చేయడం ఔద్గాత్రం అంటే ఉద్గాత అనే ప్రాతిపదికం చేత అనుభూతి తెచ్చుకుంటాం. ఉద్గాత్ర శబ్దం ఇది, ఉద్గాత్ర శబ్దం. ఉద్గాత్ర అంటే హోతు శబ్దానికి హోతా వస్తుంది, హోత అని చెప్పాము. అలాగే ఉద్గాతృ శబ్దానికి ఉద్గాతృకి ఉద్గాత వస్తున్నాడు, మూల శబ్దం ఉంది ఇక్కడ. ఓకేనా? ఉద్గాతృ శబ్దానికి దుకారాంత ప్రాతిపదికం తీసుకోవాలా, అదే దానికి ఉద్గాత్రం వస్తుంది. ఓకే, ఔద్గాత్రం అయిపోతున్నప్పుడు. ఓకేనా? సో ఇక్కడ ఈ రకంగా మనకు శబ్దాలు వచ్చాయి. వాళ్ళ ధర్మాలను, వాళ్ళ కర్తవ్యాన్ని పాటించాలనే ఆ సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అస్తు. ఉద్గాత్రం అంటే ఓంకారమా మోదయ? ఓంకారమా మోదయ ఉద్గాతం అంటే? ఓంకారం అర్థం కాదు. ఉద్గాత్రం అంటే ఏమిటే అది ఉద్గీతం అంటే ఓంకారం వస్తుంది. ఉద్గీతంగా ఉద్గాతృ మాతృ శబ్దానికి మాతాడ వస్తుందా? ఉద్గాతృ శబ్దం ఉద్గాత అంటే సామవేదం యొక్క బ్రాహ్మణుని ఉద్గాత అంటాం. యాగాలు చేసేటప్పుడు నలుగురు ఋత్విజులు, నలుగురు పండితులు ఉంటాడ. ఋగ్వేదం యొక్క బ్రాహ్మణుడు భిన్నంగా ఉంటాడు. అంటే ఋగ్వేద బ్రాహ్మణుడు అంటే ఋగ్వేదం సంబంధించిన మంత్రాలు చదివేవాళ్ళు. యజుర్వేదం సంబంధించిన బ్రాహ్మణ్ణి అద్వరీయుడు అంటాడు, అద్వరీయు. సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణ్ణి ఉద్గాత అంటాం. అథర్వవేదానికి సంబంధించిన బ్రాహ్మణ్ణి బ్రహ్మ అంటామట. ఈ నలుగురు ఉంటారు ఖచ్చితంగా యజ్ఞయాగాల్లో. ఓకేనా? వాళ్ళ ధర్మాలు, వాళ్ళ కర్తవ్యాలు యజ్ఞయాగాలు చేసేటప్పుడు భిన్న భిన్నంగా ఉంటాడు. వాళ్ళు ఆ ధర్మానుగుణంగా ఆ కర్మలు చేయాలి అక్కడ. ఓకేనా? అస్తు. నెక్స్ట్ చూడండి, అవక్రయ. అవక్రయ అవక్రయ ప్రథమ విభక్తి ఏకవచనం. అణుహు అవక్రయ ఒకటే పదం ఇక్కడ. అనువృత్తి వచ్చేసి తస్య, టక్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ, పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు.
నెక్స్ట్ చూడండి. అర్థ షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ అవక్రయ ఇత్యేతస్మిన్ అర్థే. అవక్రయ అవక్రయ అర్థం అంటే ఇక్కడ మనకు इच्छानुसार नियत द्रव्य से नियत काल के लिए आपन व आपन द्रव्य आदि का खरीद लेना అర్థాత్ ఠేకే పర్ లే లేనా అవక్రయ అంటాం. అంటే బాడకు తీసుకుంటాను, ఠేకే పర్ లే కొంత సమయం ఈ టైంకి నేను చేస్తాను, ఈ టైంకి ఇది ఇచ్చేస్తాను, అలాగే దాన్ని అవక్రయ అంటాం. కొంత సమయానికి మనం తీసుకున్నాం, లీజుకి తీసుకున్నాం అంటాం కదా, అలాగే ఏదైనా ఒక రోజుకి, ఒక వారం రోజులు, ఒక నెల రోజులు, ఒక మాసము, సంవత్సరం, అలాగే ఏదైనా కావచ్చు. ఓకేనా, మన ఇల్లు బాడకు తీసుకుంటాం, ఏదైనా కావచ్చు, అలాగా దాన్ని అవక్రయ అంటాం. అస్తు. సో షష్ఠీ ఆచార్య సమర్థ అమ్మకపు పన్ను అని ఇచ్చారండి. ఏంటండి? అమ్మకపు పన్ను. ఇచ్చారు. అమ్మకపు పన్ను అంటే ఇది Tax. ఇది అవక్రయ అంటే షష్ఠీ శబ్దం కాబట్టి దుఃఖం పన్ను అన్నారు. ఓ మహోదయ, కౌలు కౌలు అంటారు. కౌలు కౌలు తీసుకుంటారు, అలా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన కింద ఇచ్చారు చూడండి, దాని ప్రకారం చెప్తున్నాం. మన ఇక్కడ ఇచ్చానుసార నియత ద్రవ్యసే, నియత అంటే నియతమైన నిశ్చితమైన ద్రవ్యం అంటే ఇంత డబ్బు, ఇంత ద్రవ్యం అని చెప్పి నియతమైన ద్రవ్యం చేత నియత సమయం కొరకు ఆపణ లేదా ఆపణ ద్రవ్యం అంటే ఆపణ అంగడి, దుకాణం లేదా ఆ దుకాణంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరీదు లేనా అంటే ఠేకే పర్ లే లేనా. ఠేకే పడి కొలు తీసుకోవడం అనమాట, బాలకు తీసుకోవడం, కొంత సమయానికి తీసుకోవడం, అలా అనమాట. అంటే నేను ఇది తీసుకుంటా అండి అంటే మనం ఠేకే అంటే మొత్తం ఒట్టుకు తీసుకుంటా అంటే కదా. ఇప్పుడు మనం ఏదో భవనాలు కట్టించామనుకోండి, కొంత రోజు పని చేయించుకుంటారు కూలీలను తీసుకొచ్చి, కొంత ఠేకే అంటే దానికి వాళ్ళకి ఒట్టు గొప్ప చెప్పేస్తామట. ఓకేనా, వాళ్ళు ఇంత డబ్బుకు ఇన్ని లక్షలకి ఒప్పుకొని వాళ్ళు ఆ పని చేయించుకుంటుంటాం, వాళ్ళు ముగించుకుంటాం, ఏదో పని చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇంత సమయం వరకు ఈ సమయం లోపు కట్టిస్తాం అని చెప్పి. ఓకేనా, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే అమ్మక పన్ను అంటే ఏ రకం తీసుకోవాలి అంటే అమ్మక పన్ను అంటే మనం అదుగు ఆ రకం తీసుకోవచ్చు. అంటే అమ్మడానికి ఒక రేటు పెట్టుకున్నామట, ఆ రేటు ప్రకారంగా ఇవ్వడం, తీసుకోవడం. సేల్స్ ట్యాక్స్. ఇక్కడ వ్యాపారం కోసం నూనె ధాన్యాలను దేశాంతరాలకు తీసుకుపోతూ శుల్క స్థానంలో ఇస్తారు అని చెప్పింది. తీసుకోవచ్చు దానికి, అది సందర్భం బట్టి అర్థం మారిపోతుంది అన్నమాట, ప్రకారం బట్టి అలాగా అదే అర్థం వస్తుంది తీసుకుంటేనా వ్యాఖ్యానం చేస్తే. అధినేత నిర్ణయించిన శుల్కాన్ని చెల్లించడం అండి. జీ జీ అంటే ఎంత నిర్ణయించాడో నియత పన్ను దాన్ని చెల్లించి తీసుకోవడం అన్నమాట. నిర్ణయించిన పన్ను అధినేత ఎవరైతే నిర్ణయించారో ఆ పన్ను. అదే ఇప్పుడు మార్కెట్ లో కూరగాయల మార్కెట్, ధాన్య మార్కెట్ కావచ్చు, అక్కడ వాళ్ళంతా వ్యాపారంతో ఒక రేటు మీద ఉంటారండి. మనం ఎవరు వచ్చినా కూడా మనం ఈ రేటుకు అమ్ముకోవాలి, ఈ రేటుకు సేల్ చేసుకోవాలి, అది ప్రతి వ్యాపారి అంతే అండి. అక్కడ వాళ్ళకు మీడియా సమావేశాలు పెట్టుకుంటారు అన్నమాట. అందరూ మార్కెట్ వాళ్ళంతా కూడా ఆ అధికారులంతా పెట్టుకొని ఇది మనకి ఇక్కడ ఉండాలి. అందుకే వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళ వ్యాపారం జరుగుతూ ఉంటాయంట. అంటే ఒక్కోసారి ఒక్కొక్క రేటు ఉండవంట, అలా ఒక రేట్ నిర్ధారించి ఆ రేటు ప్రకారం వాళ్ళు తీసుకుని అమ్ముకుంటుంటారు అన్నమాట. అస్తు. సో ఇక్కడ శుల్కశాలాయా అవక్రయ శౌల్కశాలిక ఆకరిక ఆపనిక. ఓకేనా, అది శుల్కశాల నుంచి కావచ్చు, ఆకరిక నుంచి కావచ్చు, ఆపనిక నుంచి కావచ్చు. ద్రవ్యం తీసుకొని నిశ్చితమైన ద్రవ్యాన్ని ఏతకాల సమయం వరకు తీసుకొని దాన్ని కొనడం అన్నమాట. దాన్ని అవక్రయ పదంతో చెప్పుకున్నామట. దాన్ని ఇక్కడ శుల్కశాలాయా అవక్రయ శౌల్కశాలిక అని చెప్పి తెలుసుకుంటారు. అలాగే ఆకరిక, అలాగే ఆపనిక, మన రూపసిద్ధి పైన చెప్పిన విధంగా ఇక్కడ అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే టక్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది ఇక్కడ? టక్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ ఠక్ ప్రత్యయం చూడండి. ఫస్ట్ టక్ ప్రత్యయం వచ్చింది కాబట్టి మనకి ఈ రకంగా రూపాయలు సిద్ధించాయి.
నెక్స్ట్ చూడండి, తదస్య పణ్యం. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం, పణ్యం ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రాన్ని 3 పదాలు విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి టక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తదితి, తత్ అనే ప్రథమ సమర్థం వచ్చిందండి, ప్రథమ సమర్థ ప్రాతిపదికం. తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అస్య ఇతి షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అస్య ఇతి షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఠక్ ప్రత్యయం వస్తుందంట. కానీ ఎలా ఉండాలి? ఠక్ ప్రత్యయం రావాలంటే ఒక కండిషన్ పెట్టాయి. యత్ తత్ ప్రథమ సమర్థం పణ్యం చేత్ తద్భవతి. ఎలా ఉండాలి? పణ్యం చేత్, తదస్య పణ్యం శబ్దం కదా, పణ్యం చేత్ తద్భవతి. ఆ ప్రథమ సమర్థం ఎలా ఉండాలంటే పణ్యం చేత్ తద్భవతి. పణ్యం అంటే అమ్మటానికి యోగ్యమైనది. ఏంటి? అమ్మటానికి యోగ్యమైనది, విక్రయానికి యోగ్యమైన దాన్ని ఇక్కడ పణ్యం అంటాం. ఇక్కడ పూయే విక్రయ యోగ్య హై జిస్కే అర్థాత్ పూయే కే దుకాన్ వాలా ఆపూపిక कहलाएगा. అంటే కొన్ని పదార్థాలు అమ్మటానికి యోగ్యంగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? యోగ్యంగా ఉండాలి. దాన్ని ఇక్కడ పణ్యం కింద, అంటే పణ్యం అంటే అమ్మటానికి యోగ్యమైన, అది ఏదైనా కావచ్చు. ఒక చిన్న ఒక పదార్థం తీసుకొని చెప్పుకున్నా ఇక్కడ అపూప అని చెప్పి, అలా యోగ్యంగా ఉండాలన్నమాట. అంటే అమ్మటానికి యోగ్యం అంటే కొన్ని పదార్థాలు చాలా మంది ఎక్స్పైర్ అయిన తర్వాత, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతూ ఉంటుంది అన్నమాట. పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఔషధాలు కావచ్చు, కొన్ని అలాగా మనం వాడుకు నిజ జీవనంలో వాడుకునే వస్తువులు మనం ఒక్కోసారి ఏం చేస్తుంటాం మనం, ఇక్కడ చూడండి నిమిత్తం. సో ఈ రకంగా ఇక్కడ యత్ తత్ ప్రథమ సమర్థం పణ్యం చే తద్భవతి అని చెప్పుకున్నాం. సో ఉదాహరణ అదేవిధంగా అపూపాః, పణ్యం అస్య ఆపూపికః, శాస్కులికః, మౌదకికః. ఓకేనా? ఇవన్నీ అపూప అనేది, అపూప శాస్కులికః ఈ పూరీలు. అపూప అంటే పోవ అంటాం కదా. మౌదకికః, మౌదకికః అంటే ఇవిడ పదార్థం విశేషం. మోదకాలు మహోదయ. మోదక శబ్దం. ఓకే, మోదకి. వినాయక చవితి పండుగ చేస్తాం కదా మహోదయ. మోదక వస్తు సో లడ్లు. ఓకేనా? సో మోదకస్య అంటే మోదకం కూడా ఎలా యోగ్యమైనది. పణ్యం అంటే పణ్యమై ఉండాలి, అంటే అది యోగ్యమై ఉండాలన్నమాట. అస్తు. అలాంటి సందర్భంలో ఇక్కడ మనం ప్రయత్నం చేసుకున్నప్పుడు రూపాలు సామాన్యంగా సిద్ధిస్తాయన్నమాట. ఓకే. తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికస్య ప్రాతిపదికాత్ అస్య ఇది షష్ఠి అర్థే. ప్రాతిపదికాత్ అస్య ఇది షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? ఎత్తత్ ప్రథమ సమర్థం పణ్యం చేత్ తద్భవతి. ఓకేనా? సో ఉదాహరణ అపూపాః, పణ్యమస్య ఆపూపికః, శాస్కులికః, మౌదకికః అనే రూపాలు మనకు ఠక్ ప్రత్యయం సిద్ధిస్తాయి. అస్తు. ఈ పాఠాన్ని ఇక్కడి వరకు మనం విరమించుకుందాం. ఇవి సామాన్యంగా ఉన్నాయి. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య.